ఓకే. సో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చరణ్ సింగ్. నేను ఒక సీనియర్ లెక్చరర్ అండ్ లాస్ట్ 20 ఇయర్స్, మోర్ దెన్ 20 ఇయర్స్ నుంచి నేను టీచింగ్ లైన్‌లో ఉన్నాను. డిఫరెంట్ కాలేజెస్‌లో పని చేశాను. అండ్ నా ఓన్ ఇన్‌స్టిట్యూట్ నేను రన్ చేసుకుంటుండే. ట్రైనింగ్ క్లాసెస్ నేను తీసుకుంటుండే. సో, యాజ్ ఏ లెక్చరర్, మోర్ దెన్ 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు మా భార్య షీ ఈజ్ ఇంటూ సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఆమె కూడా లాస్ట్ 20 ఇయర్స్ నుంచి పని చేస్తుంది. సో, మేమిద్దరము పని చేసుకుంటూ అలాంగ్ విత్ దట్ ఒక గ్రేట్ ఆపర్చునిటీలో మేమున్నాము. సో, ఆ ఆపర్చునిటీ ఏమున్నది? ఎలా ఉన్నది? మన లైఫ్‌లో ఎంత పెద్ద మార్పు రావచ్చు? రైట్? ఆ మార్పు ఏముంటది? దాని గురించే మనం ఇవాళ మాట్లాడడానికి ఇక్కడున్నాము. సో, నేను స్టార్ట్ చేసే ముందు నా పీపీటీ కూడా ఆన్ చేసుకుంటా. సో, మెయిన్ విషయం ఒకటే ఉన్నది. నాకు కొన్ని క్వెషన్స్ మా సీనియర్ అడిగారు. ఓకే. సో, ఇంత చదువుకున్న తర్వాత, ఇన్ని ఇయర్స్ జాబ్ చేసుకున్న తర్వాత గూడా ఒక క్వెషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మనము 6 మంత్స్ పని చేయలేని పరిస్థితి ఉంటే, సపోజ్ లాక్‌డౌన్ సిట్యుయేషన్ ఉన్నది. మనము 6 మంత్స్ మన జాబ్‌కి వెళ్ళలేదనుకోండి. సో, ఇన్‌కమ్ కంటిన్యూయస్‌లీ అంతే వస్తదా? తగ్గిపోతదా? ఓకే. ఆన్సర్ నా దగ్గరైతే లేకుండే ఇన్‌కమ్ తగ్గిపోతది గాదు. ఇన్‌కమ్ టోటల్లీ క్లోజ్ గూడా గావచ్చు. లాక్‌డౌన్‌లో చాలా మంది జాబ్స్ పోయినాయి. సో, ఈ సిట్యుయేషన్‌లో మన దగ్గర వేరే ఏదైనా మార్గం ఉన్నదా? ఓకే. సో, దానికే అంటారు ఎక్స్‌ట్రా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. ఓకే. సో, దీనికే మేము కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ అంటున్నాము. సో, నా పీపీటీ నేను షేర్ చేసుకుంటున్నా. జస్ట్ 1 మినిట్. ఓకే. సంథింగ్ డిఫరెంట్ వచ్చింది. నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. ఓకే. సో, ఇప్పుడు నేను చెప్పబోయేది కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్. అండ్ ఈ కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్‌లో చాలామంది సక్సెస్‌ఫుల్ అయ్యారు. అండ్ సక్సెస్‌ఫుల్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్‌లో చాలా పెద్ద మార్పు గూడా వచ్చింది. ఓకే. సో, సేమ్ కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ ఇవాళ మీ గురించి షేర్ చేయడానికి నేను ఇక్కడున్నాను. సో, మనమందరం చాలా బిజీ ఉంటాము. నేను ఒక జాబ్‌లో ఉన్నాను. మీరు కూడా జాబ్ కావచ్చు. మీరు ఒక ప్రొఫెషనల్ కావచ్చు. బిజినెస్ పర్సన్ కావచ్చు. ఏదైనా డిఫరెంట్ ఆక్యుపేషన్‌లో మనము బిజీ ఉన్నాము. బిజీ ఉండి గూడా ఒక క్వెషన్ నేను ఏవైతే అడిగానో, మనం 6 మంత్స్ సపోజ్ లాక్‌డౌన్ సిట్యుయేషన్‌లో అన్నీ క్లోజ్డ్. ఓకే. అన్నీ బంద్ అయిపోయిన సిట్యుయేషన్‌లో, మూసి ఉన్న మార్కెట్‌లో, ఓకే, మన ఇన్‌కమ్ రెగ్యులర్‌లీ ఉంటదా? లేదు అంటే ఇది ఒక మార్గం మీ గురించి కావచ్చు. ఓకే. సో, ఎన్నో కారణాలు ఉండొచ్చు. సో, దీనికి కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ అంటాము. మనమందరము చూడండి కనెక్టెడ్ ఉన్నాము ఆన్‌లైన్. ఓకే. ఇప్పుడు ఇవాళ ఏదైనా బిజినెస్, ఏదైనా ఆపర్చునిటీ, ఏదైనా వర్క్ అనుకోండి ఇప్పుడు ఆన్‌లైన్ అయిపోయింది. ఓకే. మీరు డాక్టర్ కన్సల్ట్ చేసుకోవాలా? ఆన్‌లైన్ ఉన్నది. ఓకే. మీరు ఆస్ట్రాలజీ చూసుకుంటారా? ఆన్‌లైన్ ఉన్నది. ఓకే. మీకు ఏదైనా ఫుడ్ కావాలా? ఆన్‌లైన్ బుక్ చేసుకోవచ్చు. క్యాబ్ కావాలా? ఆన్‌లైన్ బుక్ చేసుకోవచ్చు. ఓకే. ఏదైనా కొనుక్కోవాలా? మీరు ఆన్‌లైన్ ఆర్డర్ చేసుకొని మీ ఇంటికి హోమ్ డెలివరీ చేసుకోవచ్చు. సో, మొత్తం ప్రపంచం ఇప్పుడు మన చేతుల్లోనే ఉన్నది. కనెక్టెడ్ ఆన్‌లైన్ అంటారు. దీనికే నెట్‌వర్క్ అంటారు. ఓకే. ఇంటర్నెట్ ఒక నెట్‌వర్క్, అమెజాన్ ఒక నెట్‌వర్క్, ఎయిర్‌టెల్ ఒక నెట్‌వర్క్. సో, పెద్ద బిజినెస్ హౌసెస్ ఇవాళ వాళ్ళ నెట్‌వర్క్ రైట్ మీద పని చేసుకుంటూ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేసుకుంటున్నారు. టర్నోవర్ చేసుకుంటున్నారు. సో, కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీలో మీరు గూడా
ఇక్కడ ఒక నెట్వర్క్ ద్వారా, ఆన్లైన్ ద్వారా కనెక్షన్ విత్ డిఫరెంట్ పీపుల్ ద్వారా ఒక మంచి ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో వై దిస్ ఆపర్చునిటీ? నేను ఇప్పుడే అడిగిన క్వశ్చన్కి ఇది ఒక ఏమంటారు, క్వశ్చన్కే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వచ్చింది. సో ఈజ్ యువర్ కరెంట్ ఇన్కమ్ హెల్పింగ్ యూ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్? మీ డ్రీమ్స్కి మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే మీరు అనుకుంటున్న లైఫ్ జీవిస్తున్నారా మీ ప్రెసెంట్ ఇన్కమ్తో? రైట్. సో మీరు అనుకుంటున్న లైఫ్, మీ ఇష్టమైన లైఫ్, మీరు ఎలా జీవించాలి అని అనుకుంటున్న లైఫ్ జీవిస్తున్నారా, లేకపోతే ఇంకా మీకు కావాలా? సో ఇంకా కావాలి, అది ఏదైనా గోల్ కావచ్చు, డ్రీమ్ కావచ్చు, ఆవశ్యకత కావచ్చు. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఈ మార్గం మీ గురించి ఉన్నది. ఓకే, సో ఒక మనిషికి ఏం కావాలి? సాధారణంగా నార్మల్లీ మనం ఎక్కడైనా చూస్తే కొన్ని డ్రీమ్స్, గోల్స్ గురించి మనం అనుకుంటూనే ఉంటున్నాము. సో మన ఇన్కమ్తో పాటు మనం ఏవైతే సంపాదిస్తున్నామో నెలకు, దాంతోపాటు ఎక్స్ట్రా ఇన్కమ్, ఇంకా ఇన్కమ్ కావాలి అని అందరికీ ఉంటుంది. ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్. ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. ఫైనాన్షియల్ సెక్యూరిటీ, వ్యక్తి పని చేస్తే పని చేయకపోతే కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇన్కమ్ వస్తూనే ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. అంటే ఇప్పుడు వ్యక్తి బ్రతికి ఉంటే వ్యక్తి లేకపోతే కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇన్కమ్ రావాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. అది కూడా కావాలి అనుకుంటే ఇది ఒక మంచి మార్గం. లగ్జరీ కార్ కావచ్చు, రైట్, ఫారెన్ ట్రిప్స్ కావచ్చు. ఓకే, డిఫరెంట్ దేశాలు, అది యూరోప్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఏషియా కావచ్చు. సో ది ఫారెన్ ట్రిప్స్, బిగ్ హౌస్, మంచి ఇల్లు. ఓకే, సో ఓన్ బిజినెస్ ఎందుకు అంటున్నాము అంటే మనం వేరే వాళ్ళ దగ్గర పని చేయాలి అంటే అక్కడ బాస్ ఉంటారు. ఇక్కడ ఓన్ బిజినెస్ ఉంటే మనమే బాస్ అవుతాం. పీస్ ఆఫ్ మైండ్ అంటున్నారు అంటే ఏం టెన్షన్ లేదు, లైఫ్లో ఆనందంగా జీవిస్తున్నాము, మంచి పేరు ప్రతిష్టలు ఉన్నది, రైట్, రికగ్నిషన్, టు బికమ్ ఎ సెలబ్రిటీ. ఓకే, చాలా ప్రఖ్యాత కలిగిన వ్యక్తి, అందరూ మీ దగ్గర వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు. ఎలా ఉంటుంది? పిల్లల గురించి, ఫ్యామిలీ గురించి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వాళ్ళకు ఇవ్వాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి, ఫ్యామిలీకి మంచిగా ఏవైతే మనము సౌకర్యాలు, లేకపోతే మనం వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాము, అవన్నీ ఇస్తున్నాము. ఓకే, ఫ్రీడమ్ ఫ్రమ్ జాబ్ టెన్షన్స్. నేను జాబ్లో ఉంటుండే. సో జాబ్లో ఎన్నో నేనంటాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్షన్స్ ఉంటుండే. సో ఆ టెన్షన్స్ నుంచి విముక్తి కావాలి, టైం ఫ్రీడమ్ కావాలి. అంటే మనం ఎప్పుడైనా ఏదైనా అనుకుంటే అది చేసుకోవడానికి మన దగ్గర టైం కూడా ఉండాలి. ఓకే, ఇవాళ చాలా బిజీ ఉన్నాము, పొద్దు నుంచి రాత్రి వరకు జాబ్ గురించి, పని గురించి బిజీ ఉన్నాము. సో పర్సనల్ లైఫ్ గురించి టైం లేదు. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ టైం ఫ్రీడమ్. చారిటీ అంటే వేరే వాళ్ళకు హెల్ప్ చేయాలి. ఓకే, కరోనా తర్వాత వేరే వాళ్ళకు హెల్ప్ చేయాలి కాదు, వేరే వాళ్ళతో హెల్ప్ తీసుకుంటున్నారు. సో హార్డ్ రియాలిటీ ఇది. మనము కొన్ని గోల్స్ కావాలి, డ్రీమ్స్ కావాలి అని ఇప్పుడే చూసుకున్నాము, కానీ హార్డ్ రియాలిటీ ఏమున్నది? పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత మ్యాసివ్ రిసిషన్ వచ్చింది. అంటే ఎన్నో బిజినెసెస్ క్లోజ్ అయినాయి, ఎన్నో జాబ్స్ 50% బంద్ చేసేసినారు, 50% శాలరీస్ తగ్గిపోతున్నాయి. అండ్ 50% శాలరీస్తో పాటు వాళ్ళకు ఎట్లా ఉన్నదంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు జాబ్లో వాళ్ళు పిలుస్తున్నారు, పని చేపించుకుంటున్నారు. సో ఇన్కమ్ అయితే లిమిటెడ్ ఉన్నది, కానీ పని చాలా పెరిగింది. టైం లేదు వ్యక్తి దగ్గర, లిమిటెడ్ స్కిల్స్ ఉన్నది, ఏదైనా కొత్త పని చేయాలి అంటే నేర్చుకోవడానికి అక్కడ టైం లేదు, లిమిటేషన్ ఉంది. ఫుల్ స్ట్రెస్ ఉన్నది, ఓకే, టెన్షన్స్. అండ్ హెల్త్ పరంగా చూస్తే ఎప్పుడు ఏమవుతుంది తెలియదు. ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్, పాండమిక్ సిచ్యువేషన్. ఓకే, సో మనం హెల్త్ గురించి కాంప్రమైజ్ చేసుకుంటున్నాము, స్ట్రెస్ ఉన్నది. అండ్ సొంత ఏదైనా వ్యాపారం చేసుకోవాలి అని అనుకుంటే డబ్బులు లేదు మన దగ్గర, అంటే లిమిటెడ్ క్యాపిటల్ ఉన్నది. లిమిటెడ్ క్యాపిటల్ ఉంటే లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. సో ఓవరాల్ చూస్తే ఒక కాంప్రమైజ్డ్ లైఫ్ స్టైల్ జీవిస్తున్నాం. కాంప్రమైజ్ లైఫ్ స్టైల్ అంటే ఏవైతే మనము కొనాలి, ఎట్లా అయితే మనం జీవించాలి అనుకుంటున్నాము, రైట్, అదంతా మనకు
సాధ్యమైతలేదు. మనము అది అన్నీ చేయలేకపోతున్నాము. సో, ఎందుకు ఇదంతా అంటే ఇన్‌కమ్ గ్యాప్. మనం ఏమనుకుంటున్నాము దాని గురించి ఎంత డబ్బు కావాలి, కానీ ప్రెజెంట్ మన చేతుల్లో ఎంత డబ్బు ఉన్నది, దానికి గ్యాప్ చాలా పెద్దగున్నది. సో, ఆ గ్యాప్ ఫినిష్ చేసుకొని మంచి ఇన్‌కమ్ కావాలా? ఇది ఒక క్వెషన్. కావాలి అంటే ఇది ఒక మార్గం. ఇవాళ ఎవ్వరైనా ఒక ఇన్‌కమ్ సోర్స్‌లో ఉన్నారు అంటే లీగల్లీ 4 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ సోర్సెస్ ఉంటది. రాబర్ట్ కియోసాకి ఒక ఫేమస్ ఆథర్, ఫైనాన్షియల్ అడ్వైజర్. ఓకే. లెఫ్ట్ సైడ్ మనం చూస్తే లెఫ్ట్ సైడ్‌లో సో, ఎంప్లాయీస్ అంటారు. అంటే జాబ్ చేసేవాళ్ళు, సర్వీస్. అండ్ కింద సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే వాళ్ళు సొంత వ్యాపారం చేసుకున్న వాళ్ళు, షాప్స్ పెట్టుకున్న వాళ్ళు. లేకపోతే యాజ్ ఎ లాయర్ సొంత ప్రాక్టీస్ చేసుకుంటున్న వాళ్ళు, యాజ్ ఎ డాక్టర్ సొంత ప్రాక్టీస్ చేసుకుంటున్న వాళ్ళు, యాజ్ అన్ అడ్వొకేట్ సొంత ప్రాక్టీస్ చేసుకుంటున్న వాళ్ళు. అంటే ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్. సో 99% పీపుల్ వీళ్ళే ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? యాక్టివ్ ఇన్‌కమ్‌లో ఉన్నారు. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే పొద్దున్నుంచి రాత్రి వరకు పని చేస్తేనే డబ్బు వస్తుంది. పని చేయలేని పరిస్థితుల్లో డబ్బులు రాదు. దట్ ఈస్ కాల్డ్ యాస్ యాక్టివ్ ఇన్‌కమ్. యూ పుట్ యాక్షన్, యూ గెట్ మనీ. ఇఫ్ యూ డోంట్ పుట్ యాక్షన్, యూ డోంట్ గెట్ మనీ. ఓకే. కానీ రైట్ సైడ్‌లో బిజినెస్, బి అంటే బిజినెస్, బిగ్ బిగ్ బిజినెస్ హౌసెస్ మన దగ్గర రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, అంబానీస్, టాటాస్ కావచ్చు. ఓకే. సో, వీళ్ళది పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్. వీళ్ళు స్వయంగా ఓనర్స్ అక్కడ పని చేయరు. కానీ పని జరుగుతూనే ఉంటుంది. ఇన్వెస్టర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. ఇన్వెస్ట్ చేసి ఇంకా డబ్బులు సంపాదిస్తున్నారు. సో, వీళ్ళు ప్యాసివ్ ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు. ప్యాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటిది? వాళ్ళు పని చేయలేని పరిస్థితిలో కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. కానీ లెఫ్ట్ సైడ్‌లో ఉన్నవాళ్ళు రైట్, జాబ్ చేయలేని పరిస్థితి వస్తే వాళ్ళ దగ్గర ఇన్‌కమే లేదు. సో, యాక్టివ్ ఇన్‌కమ్ నుంచి ప్యాసివ్ ఇన్‌కమ్‌కి రావాలని చాలా మందికి ఉంటుంది. నాకు గూడా ఉంటుంది. సో, ఇఫ్ యూ వాంట్ టు షిఫ్ట్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి రావాలంటే ఇది ఒక మంచి మార్గం. సో, ఇన్‌కమ్ ఫార్ములా ఏమున్నది? నంబర్ ఆఫ్ ప్రొడక్టివ్ అవర్స్ ఇంటూ నంబర్ ఆఫ్ మెన్. రైట్. మనం ఎన్ని గంటలు పని చేస్తున్నాము, ఎంతమంది చేస్తున్నాము, దాని నుంచి ఇన్‌కమ్ క్రియేట్ అయితుంది. సో, ఇన్‌కమ్ పెంచుకోవాలి అంటే నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్, ప్రొడక్టివ్ వర్కింగ్ అవర్స్ మనము పెంచుకోవాలి, ఇంక్రీజ్ చేయాలి. అండ్ నంబర్ ఆఫ్ మెన్, ఎంతమంది పని చేస్తున్నారు అది కూడా ఇంక్రీజ్ చేయాలి. సో దట్ ఇన్‌కమ్ మనకు గ్రో కావచ్చు. కానీ దీంట్లో కూడా లిమిటేషన్ ఉన్నది. ఓకే. ఇప్పుడు చూడండి, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక కూరగాయలు అమ్ముకుంటున్న వ్యక్తి, అతను ఒక వ్యక్తి రోజు పొద్దున్నుంచి సాయంత్రం వర్క్ చేస్తే 10 అవర్స్ పని కావచ్చు. సో, 10 అవర్స్ ఒక వ్యక్తి, సింగిల్ వ్యక్తి 10 అవర్స్ పని చేసుకుంటే అక్కడ ఇన్‌కమ్ ఎంత ఉంటుంది? లిమిటెడ్, చాలా చిన్నగా ఉంటుంది. కానీ అక్కడ అన్‌లిమిటెడ్ పీపుల్ అండ్ అన్‌లిమిటెడ్ టైమ్. మీరు చూడండి, రిలయన్స్ కావచ్చు, ఫ్రెష్. సో, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ పని చేస్తున్నారు. అండ్ ఆ పనితో హండ్రెడ్స్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ తయారైతుంది. అండ్ ఇన్‌కమ్ కూడా 100 టైమ్స్ ఇన్‌కమ్ పెరిగిపోతుంది. సో, ఫిలాసఫీ ఆఫ్ వెల్త్ క్రియేషన్. ఫిలాసఫీ ఆఫ్ వెల్త్ క్రియేషన్ అంటే ఎలా మనము కోటేశ్వర్లు కావచ్చు, రిచ్ పర్సన్ కావచ్చు. ఒక కాంప్రమైజ్ లైఫ్ నుంచి రిచ్ లైఫ్ వైపు మనం ఎట్లా వెళ్ళొచ్చు. సో, ఈ పాల్ గెట్టి అని ఒక ఫేమస్ ఎకానమిస్ట్, ఆథర్ ఇతను ఏమంటున్నారు అంటే, మీ జాబ్ ద్వారా లేకపోతే ఇవాళ మీరు ఏవైతే పనిలో బిజీ ఉన్నారు, దాంతో మీరు కరోడ్‌పతి కాలేరు. మీ ప్రొఫెషన్ కావచ్చు, రైట్, మీ ప్రాక్టీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో, జాబ్ ద్వారా, ప్రొఫెషన్ ద్వారా మనం కోటేశ్వర్లు కాలేము. ఓకే. సో, దానికి ఏం చేయాలి? బిజినెస్ చేయాలి. ఎలాంటి బిజినెస్‌లో ఉండాలి? ఎఫ్ఎంసీజీ ఆర్ డైలీ యూజ్ ప్రొడక్ట్స్. డైలీ యూజ్ ప్రొడక్ట్సే ఎందుకు అంటే, ఇప్పుడు చూడండి, లాక్‌డౌన్‌లో హోటల్స్ క్లోజ్ అయినాయి, రైట్? సినిమాస్ క్లోజ్ అయినాయి, మెకానిక్ షాప్ క్లోజ్ అయింది. మీరు చాలా ప్రొఫెషనల్ పీపుల్ యొక్క ఆఫీసెస్ క్లోజ్ ఉండే. కానీ ఒక ఆఫీస్ ఆల్వేస్ ఓపెన్ ఉండే. రైట్? అది ఎఫ్ఎంసీజీ గూడ్స్ డైలీ యూసేజ్ ప్రొడక్ట్స్. అది ఏదైనా కావచ్చు. ఓకే. సో, ఈ ఎఫ్ఎంసీజీ గూడ్స్ ప్రొడక్ట్స్ బిజినెస్ చేసుకొని యూ క్యాన్ బికమ్ రిచ్ పర్సన్.
సెకండ్ పాయింట్ ఇక్కడ ఏమున్నదంటే యూ ఆర్ ఓన్లీ 10% రెస్పాన్సిబుల్. అంటే మీరు దాంట్లో జస్ట్ 10% మీ బాధ్యత అక్కడ నెరవేరితే కూడా అక్కడ పని మంచిగా జరుగుతున్నది, మీకు ఇన్కమ్ వస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ప్యాసివ్ ఇన్కమ్ అనుకోండి. అంటే క్రియేట్ ఎ నెట్వర్క్. వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ చేయాలి? ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ బిజినెస్ చేయాలి, రైట్? ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉండాలి, కానీ పని జరుగుతూనే ఉండాలి. అందు గురించి ఒక నెట్వర్క్ క్రియేట్ చేయాలి. ఎవరైతే నెట్వర్క్ క్రియేట్ చేస్తారో, చూడండి మారుతి షోరూమ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ షోరూమ్స్, వాళ్ళ యొక్క నెట్వర్క్. ఎయిర్టెల్, వోడాఫోన్ అని అనుకుంటున్నాము, రైట్? బిగ్ బిజినెసెస్ వీళ్ళది, వాళ్ళు నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నారు. ఓకే, సో అందరూ నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఎంత పెద్ద నెట్వర్క్ అంత పెద్ద ఇన్కమ్. సో ఈ మార్గంలో నేను ఇప్పుడు చెప్పబోయే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీలో కూడా మీరు హ్యూజ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఉంది. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అంటే ఆన్లైన్ పని చేసుకుంటూ కూడా మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సో ఫస్ట్ మనము ట్రెడిషనల్ మార్కెట్ గురించి అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు మనం మార్కెట్కి వెళ్ళి ఒక కన్జ్యూమర్ ఒక షాప్ నుంచి ఎంఆర్పి 100 రూపీస్ ఇచ్చి ఒక స్టాక్, ఒక సామాన్, ఒక సరుకులు కొనుక్కుంటే, రైట్, ఇక్కడ ఈ మార్కెట్లో ఏం జరుగుతున్నది? ఒక కన్జ్యూమర్ ఇక్కడ 100 రూపీస్ కొనుక్కుంటే ఆ కన్జ్యూమర్ ఎక్కడి నుంచి కొంటున్నారు? రీటైల్ షాప్ నుంచి. రీటైల్ షాప్ వాళ్ళు ఎక్కడి నుంచి కొంటున్నారు? హోల్సేల్ నుంచి. హోల్సేల్ షాప్ వాళ్ళు ఎక్కడి నుంచి కొంటున్నారు? సిఎన్ఎఫ్ ఏజెన్సీ నుంచి. అండ్ లాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో 40 రూపీస్కి తయారయ్యే వస్తువు ఇక్కడ 100 రూపీస్లో మనకు దొరుకుతున్నది. ఎందుకు అంటే వీళ్ళందరి యొక్క దాంట్లో పార్టిసిపేషన్ కమిషన్ ఉంటుంది. అండ్ అబోవ్ ఆల్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా హ్యూజ్ ఎక్స్పెండిచర్. అడ్వర్టైజ్మెంట్లో కూడా చాలా డబ్బులు పోతుంది. సో ఓవరాల్ మనం చూస్తే 60% మార్కెట్లో అమౌంట్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్తున్నా. ఇక్కడ కన్జ్యూమర్, ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్, మధ్యలో ఎవ్వరు లేరు. సో 60% వరకు మనం సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇఫ్ యూ కెన్ సేవ్ 60%, ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. మీ ఇంటి ఖర్చుల నుంచి మీకు సగం కన్నా ఎక్కువ మిగులుతుంది అంటే చాలా పెద్ద విషయం. సో అది జనరల్ మార్కెట్లో కాదు, మన డైరెక్ట్ సెల్లింగ్లోనే ఇది జరుగుతుంది. ఓకే, సో డైరెక్ట్ సెల్లింగ్. వై డైరెక్ట్ సెల్లింగ్? డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలి? ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలి అంటే ఫస్ట్ లో రిస్క్, నో క్యాపిటల్ రిస్క్ ఇక్కడ. అంటే పెట్టుబడి లేని బిజినెస్ ఇది. ఓకే, ఒక బిజినెస్ పెట్టుకోవాలంటే చాలా పెట్టుబడి పెట్టాలి, కానీ ఇక్కడ ఏం లేదు పెట్టుబడి. సెకండ్ ఏమున్నది? ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది, మంచి ఇన్కమ్ ఇక్కడ రావచ్చు. థర్డ్, టైం ఫ్లెక్సిబిలిటీ ఉన్నది. అంటే జాబ్ లాగా కాదు, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6, 7 ఫిక్స్. బాస్ చెప్తారు మీరు ఈ టైంకే రావాలి, ఈ టైం వరకు పని చేయాలి. ఓకే, అక్కడ టైం మన చేతుల్లో ఉండదు, కానీ ఇక్కడ ఈ ఆపర్చునిటీ ద్వారా మీకు మీ టైం మీ చేతుల్లో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ టైం ఫ్లెక్సిబిలిటీ. నెక్స్ట్, ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్. మనము బాగుపడాలి, మనం సక్సెస్ కావాలి, మనకు కూడా మంచి ల్యాక్స్లో ఇన్కమ్ కావాలి, అది ఎవరు నేర్పిస్తున్నారు? సో ఇక్కడ ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. మీకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి, డిఫరెంట్ ఏరియాస్ నుంచి మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏమున్నది? పే, రైట్? పర్ఫార్మెన్స్ పే అంటారు. అంటే మీరు ఎంతవరకు పని చేస్తే అంతవరకు ఇన్కమ్ ఉంటుంది. మంచి ఇన్కమ్ కావాలంటే మంచిగా పని చేసుకోండి, మంచి ఇన్కమ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు? ఇక్కడ మనం ఇప్పుడే ప్లాన్లో చూసాము, ఇక్కడ కన్స్యూమర్, ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్. సో మ్యానుఫ్యాక్చరర్ ఎవరు అంటే మిస్టర్ గౌతమ్ బాలి సార్, రైట్? గౌతమ్ బాలి సార్ అండ్ జ్యోతి, సారీ, మ్యానుఫ్యాక్చరర్ ఇక్కడ వెస్టీజ్ వాళ్ళు ఉన్నారు. సారీ, ఇక్కడ ఎవరో క్లిక్ చేశారు జ్యోతి అని, నో ప్రాబ్లం. సో వెస్టీజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2004 స్టార్ట్ చేసినప్పుడు 5 crores టర్న్ ఓవర్ ఉండే. ఇవాళ వీళ్ళ దగ్గర more than 3000 crores ఇయర్లీ టర్న్ ఓవర్. ఇంత ప్రోగ్రెస్ చేసింది.
ఈ కంపెనీ, రైట్. ఇవాళ 1 బ్రాంచ్ నుంచి వీళ్ళ దగ్గర ఇప్పుడు మోర్ దెన్ 3000 అబోవ్ బ్రాంచెస్ అక్రాస్ ఇండియా అండ్ 9 కంట్రీస్లో ఆపరేటింగ్. ఇంటర్నేషనల్ మార్కెట్స్ దుబాయ్, నేపాల్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, ఘానా, థాయిలాండ్, ఎన్నో కంట్రీస్లో ఈ కంపెనీ ఆపరేటింగ్ చేస్తుంది. ఇక్కడ కూర్చొని మనం అక్కడ వరకు కనెక్ట్ కావచ్చు. 2 crores వీళ్ళ యొక్క కన్స్యూమర్ నెట్వర్క్ డిస్ట్రిబ్యూటర్స్ అంటారు. ఓకే, ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేసిన వ్యక్తి మిస్టర్ గౌతమ్ బాలి, హీఈస్ ఎండి ఆఫ్ దిస్ కంపెనీ అండ్ హీ హెస్ గాట్ మెనీ అవార్డ్స్. మీన్స్ బెస్ట్ సిఇఓ అవార్డ్ 2012లో వచ్చింది, రైట్. దాని తర్వాత బెస్ట్ న్యూట్రస్యూటికల్ అవార్డ్ వచ్చింది. దాని తర్వాత బెస్ట్ ఏమంటారు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ అంటారు, జిఎంపి, ఐఎస్ఓ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్. ఇవన్నీ వీళ్ళు ఫాలో చేసుకుంటూ స్టాండర్డ్ మెయింటైన్ చేసుకుంటూ, రైట్, ఇవాళ టాప్ 50 గ్లోబల్ కంపెనీస్ అంటే మొత్తం ప్రపంచంలో ఇండస్ట్రీలో టాప్ 50 లోపల 30th ర్యాంక్, 30 ర్యాంక్ మీద ఈ కంపెనీ వచ్చింది. అండ్ ఓన్లీ ఇండియన్ కంపెనీ, వేరే ఏ కంపెనీ ఆ ర్యాంక్కి రాలే ఇప్పటి వరకు. సో వీళ్ళ దగ్గర ఎక్సలెన్స్ సర్టిఫికేట్స్, అవార్డ్స్, రివార్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ QSC అవార్డు ఉన్నది, డిఫరెంట్ అవార్డ్స్ వచ్చినాయి వీళ్ళకు. నెక్స్ట్, మార్కెట్ షాప్కి అండ్ వెస్టీజ్ షాప్కి తేడా ఏముంటుంది అది అండర్స్టాండ్ చేసుకోవాలి. మార్కెట్ షాప్లో మనకు ఎప్పుడైనా డిస్కౌంట్ వస్తుందా? నో, రైట్. ఇక్కడ 10 to 20% డిస్కౌంట్ వీళ్ళు ఆల్రెడీ ఇస్తున్నారు. నెక్స్ట్ ఉంది ఇక్కడ ప్రొడక్ట్స్ ఆన్ ప్రొడక్ట్స్. అంటే మీరు కొన్ని ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు, సపోజ్ 800 ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు. సో మీకు ఇమ్మీడియట్లీ 10% వర్త్ ప్రొడక్ట్స్ ఇక్కడ ఫ్రీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఉన్నది లాయల్టీ ప్రోగ్రామ్. సో ఓకే, లాయల్టీ ప్రోగ్రామ్ అంటే మనం ఒక నెల ఒక షాప్ నుంచి కొంటున్నాము, మళ్ళీ సెకండ్ నెల కొంటున్నాము, మళ్ళీ థర్డ్ నెల కొంటున్నాము, అట్లా 4 నెలలు అంటే 4 నెలలు మనం కంటిన్యూస్లీ తీసుకుంటే మనం లాయల్ కన్జ్యూమర్ అవుతాము. సో మార్కెట్లో లాయల్ కన్జ్యూమర్కి ఏం బెనిఫిట్ లేదు, కానీ ఇక్కడ లాయల్ కన్జ్యూమర్కి చూడండి, మీరు 100 పాయింట్స్ అంటే 3000 అబోవ్ వర్త్ ప్రొడక్ట్స్ మీరు ప్రతి నెల కొంటున్నారు, 4 months వరుసగా కొనేశారు. సో మీకు దాని తర్వాత ఇమ్మీడియట్లీ 2500 వర్త్ మీకు ప్రొడక్ట్స్, రైట్, మీకు ఫ్రీ వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్స్ట్రా మీకు 50% అడిషనల్ బెనిఫిట్ ఉందండి. క్యాష్ బ్యాక్ ఇన్కమ్ అంటున్నాము. క్యాష్ బ్యాక్ ఇన్కమ్ అంటే మీరు ఒక షాప్లో కొన్ని వస్తువులు కొన్నారు, సో ఆ కొన్నందుకు మీ బ్యాంక్ అకౌంట్లో క్యాష్ బ్యాక్ ఇన్కమ్ వస్తుందా? నో. కానీ వెస్టీజ్లో మీరు ఇక్కడ నుంచి కొనుక్కుంటే మీకు 5% నుంచి 11% వరకు ఇన్కమ్ మీ అకౌంట్లో రావచ్చు. ఓకే, సో లాస్ట్ ఏమున్నది అంటే సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అంటే ఏంటిది? ఓకే, ఒక వ్యక్తి ప్రోడక్ట్ కొన్నారు అంటే మనం దానికి సపోర్ట్ చేస్తాము, కానీ దాంట్లో ఒక విషయం ఏమున్నది, నచ్చలేదు అంటే ప్రోడక్ట్ రిటర్న్ ఇస్తామా? ఇవ్వలేము. కానీ కంపెనీ ఏం చెప్తుంది అంటే మీకు ప్రోడక్ట్ 100% సాటిస్ఫాక్షన్ ఉంటే వాడండి, లేకపోతే యూ క్యాన్ రిటర్న్ ది ప్రొడక్ట్స్. ఓకే, సో ఓవరాల్ చూస్తే మనకు 10 to 20% డిస్కౌంట్ వస్తుంది, అండ్ 10% ప్రొడక్ట్ ఫ్రీ, ఇంకా 15% ప్రోడక్ట్స్ ఇక్కడ లాయల్టీ ప్రోగ్రామ్ ద్వారా మీకు వస్తుంది, ప్లస్ క్యాష్ బ్యాక్ ఇన్కమ్ వస్తుంది. సో మోర్ దాన్ 50% బెనిఫిట్. ఇక్కడ షాప్ చేంజ్ చేస్తే 50% బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్, ఓకే, దీంట్లో ఓలా, ఊబర్, లేకపోతే గో ఐబిగో, మేక్ మై ట్రిప్ అట్లాంటివి మోడల్ మీద మనం పని చేసుకుంటూ హ్యూజ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అది ఎలా? ఓకే, ఇప్పుడు చూడండి, ఓలా క్యాబ్ వాళ్ళు ఏం చెప్పారు అంటే మీరు ఓలా యాప్ డౌన్లోడ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, సో మీకు 50 రూపీస్ మేము రిటర్న్ ఇస్తాము, బెనిఫిట్ ఇస్తాము. ఓకే, ఇవాళ కూడా అది జియో ఫోన్ కావచ్చు, ఎయిర్టెల్ ఫోన్ కావచ్చు, వీళ్ళు ఏమంటున్నారు అంటే మీరు ఇది దీని ద్వారా యూజ్ చేసుకుంటూ కొంతమందికి రెఫర్ చేస్తే మీకు మొత్తం ఇన్కమ్ రిటర్న్ రావచ్చు. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ రిఫిల్ ఇన్ యువర్ లైఫ్ అండ్
ఇది రెఫర్ ఇన్ యువర్ లైఫ్. రెఫర్ అంటే ఏంటిది? మనం ఏదైనా కొంటున్నాం అనుకోండి. ఓకే. మంచి షర్ట్ కొంటున్నాము, లేకపోతే మంచి శారీ కొంటున్నాము. ఈ శారీ గురించి ఒక వ్యక్తికి మనం చెప్తాము చాలా బాగుంది అంటే, ఎక్కడ కొన్నారు అంటే, అక్కడ కొన్నాను. సో, ఇది రెఫరెన్స్ అంటారు. మనం చెప్పినందుకు వాళ్ళు గూడా పోయి అక్కడ కొనుక్కుంటారు. సో, ఆ కొనుక్కోవడం వలన వాళ్ళకేదైనా ఆహ్, బెనిఫిట్ వస్తుందా? రాదు. కానీ ఇక్కడ వెస్టీజ్‌లో మీరు రిజిస్టర్ చేసుకొని, మీ ప్రొడక్ట్స్ ఇక్కడి నుంచి కొనుక్కొని, కొంతమందికి రెఫర్ చేస్తే మంచి ఇన్‌కమ్ ఇక్కడ రావచ్చు. సో, మెకెన్సీ రిసర్చ్ రిపోర్ట్ 2011 ఏం చెప్తుంది అంటే, 50% ఆఫ్ పర్చేజర్స్ ఆర్ ఇన్నోసెంట్. ఓకే. అంటే ఇన్నోసెన్సీతో వాళ్ళు వర్డ్ ఆఫ్ మౌత్‌తో ప్రభావితం చేసుకుంటున్నారు. ప్రభావితం అంటే ఏంటిది? ఇప్పుడు సపోజ్ మీరొక బైక్ కొనాలని అనుకుంటున్నారు. సో, సేమ్ బైక్ మీ ఫ్రెండ్ దగ్గర ఉంటే మనం పోయి ఏం చెప్తాము? "అరే! ఎలా ఉన్నది బైక్ బావుందా?" "ఆ! బావుంది." అంటే ఓకే. తీసుకుంటున్నా. అంటే ఇది వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు. వర్డ్ ఆఫ్ మౌత్ 50% పర్చేజెస్ అక్రాస్ ది వరల్డ్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే సగం కన్నా ఎక్కువ పీపుల్ ఏదైనా కొంటున్నారు అంటే వేరే వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొని వాళ్ళు ఏం ఫీడ్‌బ్యాక్ ఇస్తారు అది తీసుకొని వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. ఓకే. సో, ఓలా, గూగుల్ పే, ఎయిర్‌టెల్, జియో, మేక్ మై ట్రిప్ ఇవన్నీ దాని ద్వారానే వీళ్ళు బిగ్ బిజినెస్ చేసుకుంటున్నారు. సో, ఇప్పుడు అట్లాంటివి ఇన్‌కమ్ మీకు గూడా కావాలా? నెలకు 40,000, 50,000, 1,00,000 ఇన్‌కమ్ కావాలి అనుకుంటే ఇప్పుడు ఇది అండర్‌స్టాండ్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఆహ్, ఒక స్మార్ట్ కన్జ్యూమర్ ఉన్నారు. ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారు. సో, మీతో పాటు కొంతమందికి మీరు రిజిస్టర్ జేయాలి. రిజిస్టర్ ఎందుకు చేపియాలి అంటే దట్ టోటల్లీ సింపుల్ విషయం. ఓకే. సో, మనము మన ఇంటికి కావాల్సిన వస్తువులు షాప్ చేంజ్ చేసుకొని వెస్టీజ్ నుంచి కొంటున్నాము. సపోజ్ ఒక 4,000 వర్త్ ప్రొడక్ట్స్ కొన్నాము. 4,000 వర్త్ ప్రొడక్ట్స్ కొంటే మీకు ఇమ్మీడియేట్‌లీ ఆల్‌మోస్ట్ 400 వర్త్ మీకు బెనిఫిట్ అయితుంది. 10%. ఓకే. అట్లనే ఆహ్, వీళ్ళు ఈ ఒక వ్యక్తి లేకపోతే మీరు కావచ్చు, ఫర్దర్ కొంతమందికి రెఫర్ చేస్తే ఓకే. సో, 1, 2, 3, 4, 5 సో, కొంతమందికి రెఫర్ చేస్తే నేనంటాను 6 పీపుల్‌కి రెఫర్ చేస్తే వాళ్ళు కూడా 4,000 వర్త్ సామాను కొనుక్కుంటే 24,000 టర్నోవర్‌లో మీకు 2,400 అబోవ్ బెనిఫిట్ అయితుంది. అంటే మీరు మీ ఇల్లు గురించి ఏవైతే కొనుక్కుంటున్నారో అది సగం కన్నా ఎక్కువ ఫ్రీ అయిపోయింది కంపెనీ ద్వారా. ఓకే. 36 పీపుల్ వీళ్ళు ఈ 36 పీపుల్ ఇంకా కొంతమందికి రెఫర్ చేస్తే 36 పీపుల్ అయితారు. 36 పీపుల్ 4,000 టర్నోవర్ చేస్తే 1,44,000 టర్నోవర్‌లో హ్యూజ్ ఇన్‌కమ్ మీ గురించి ఉంటుంది ఇక్కడ. దట్ ఈస్ మోర్ థాన్ 1,00,000 రూపీ పర్ మంత్. ఆలోచించండి. ఓకే. సో, మీరు కొంతమందికి రెఫర్ చేస్తున్నారు. కొంతమందికి రెఫర్ చేసుకుంటూ, కొంతమందితో ఈ చేంజ్ ది షాప్ కాన్సెప్ట్ ద్వారా వాళ్ళ జీవితంలో మార్పొస్తుంది. అండ్ ఓవరాల్ మీ ఇన్‌కమ్ ఇక్కడ 1,00,000 అబోవ్ ఉంటుంది. ఓకే. ఇది ఎలా జరుగుతున్నది? మీకు పిలిపించిన వ్యక్తితో ఇంకొకసారి కూర్చొని అర్థం చేసుకోవచ్చు. ఇదంతా నేను ప్రింటెడ్ ఫార్మ్‌లో చూపెడతాను. Now, along with your regular job or business, you can daily earn, daily work for 2 to 3 hours. And now, మీరు పార్ట్ టైమ్ చేసుకుంటూ 50,000 నుంచి 1,00,000, 2,00,000 ఇన్‌కమ్ 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్‌లో తీసుకోవచ్చు. మీ రెగ్యులర్ జాబ్‌తో పాటు మీ హౌస్ హోల్డ్ ఎక్స్‌పెన్సెస్ మీకు ఇంట్లో కావాల్సిన ఖర్చులు చేసుకుంటూ మీ జాబ్ చేసుకుంటూ ఇది పార్ట్ టైమ్‌లో 1 ఇయర్ లోపల రైట్ హ్యూజ్ ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. దీంతో పాటు కంపెనీ మన గురించి గోల్డ్ స్టార్‌కి ఫ్రీ ఫారెన్ ట్రిప్ ఇస్తుంది. అండ్ క్రౌన్ ఫండ్ అచీవర్ ఉన్నారు ఇక్కడ న్యూ. ఓకే. సో, ఈ కార్ ఫండ్ ఇక్కడ కార్ ఫండే ఎందుకు ఇస్తున్నారు అంటే మీ లైఫ్ స్టైల్‌లో కార్ చాలా ఇంపార్టెంట్ విషయం ఉంటుంది.
సో మీరు స్టార్ డైరెక్టర్ అయిపోతే మీకు ఇక్కడ కార్ ఫండ్ ఆల్మోస్ట్ 1,00,000 రూపీ పర్ మంత్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఉన్నది క్రౌన్ డైరెక్టర్ ఉంటే హౌస్ ఫండ్ అంటే మీ సొంత ఇల్లు కొనుక్కోవడానికి, మీ డ్రీమ్ హౌస్, మంచి ఇల్లు కొనుక్కోవడానికి ఇక్కడ కంపెనీ డబ్బులు ఇస్తుంది. చూడండి, ఫారెన్ ట్రిప్ అన్నాము, మేము ఆల్రెడీ ఫారెన్ ట్రిప్ పోయొచ్చాము. ఓకే, ఇది 4 కంట్రీస్ మేము తిరిగాము. ఇది మలేషియా. ఓకే, మలేషియా తిరిగినాము. ఇది పెద్ద స్టార్ క్రూజ్ ట్రిప్. ఇది ట్విన్ టవర్స్ ఆఫ్ మలేషియా, కోలాలంపూర్ అక్కడ దిగిన ఫోటో. సో మేము ఇక్కడ థాయిలాండ్ వెళ్ళినప్పుడు పారాషూట్ ద్వారా కిందికి మేము దిగాము. సో ఇదంతా ఎంజాయ్మెంట్ ఫ్రీ ఫారెన్ ట్రిప్లో కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఉంటుంది కార్ ఫండ్ ద్వారా కార్ అచీవర్స్. చూడండి, ఇంతమందికి వాళ్ళ కార్స్ తీసుకోవడానికి ఇక్కడ సహాయం చేస్తుంది వెస్టీజ్ కంపెనీ. ఓకే, కొంతమంది డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్నారు, కొంతమంది ఇక్కడ క్యాబ్ డ్రైవర్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇంతమంది వెస్టీజ్ ద్వారా కార్లు తీసుకుంటే మీరు కూడా తీసుకోవచ్చు. ఏం చేయాలి? ప్రొడక్ట్ చేంజ్ చేయాలి. ప్రొడక్ట్ చూడండి, హెల్దీ ఫుడ్ ఉన్నది ఇక్కడ. చూడండి, ఇది ఆయిల్ ఉంది, ఇక్కడ టీ, కాఫీ, అండ్ ఇది ఏమంటారు, హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఉన్నది. ఇంట్లో కిచెన్లో వాడే అన్ని వస్తువులు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఓరల్ కేర్, మనకు టూత్పేస్ట్ కావాలి, టూత్ బ్రష్ కావాలి, ఇదంతా దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ హెల్త్ గురించి రకరకాల ప్రోడక్ట్ ఉంటాయి ఇక్కడ. హెల్త్లో మెయిన్ ఇప్పుడు ప్రాబ్లం ఏమున్నది అంటే ఇమ్యూనిటీ. కరోనా వల్ల మంచి ఇమ్యూనిటీ కావాలి, రోగ నిరోధక శక్తి కావాలంటే మనం మంచిగా తినాలి. సెకండ్ పాయింట్ ఇక్కడ ఏమున్నది, ఓకే, వెస్లిమ్ అంటే ఎవరికైతే ఏమంటారు, వెయిట్ మేనేజ్మెంట్ చేయాలి, తగ్గించుకోవాలి వెయిట్ అంటే ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. మొక్కల నొప్పి ఉన్నది అంటే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఉన్నది అంటే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటుంది. రెస్పో కేర్ అంటే ఏమంటారు, శ్వాస సంబంధించిన ప్రాబ్లం గురించి కూడా దీంట్లో మనకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి, ప్రొడక్ట్స్ ఉంటాయి. చూడండి, ఫేస్ కేర్, వరల్డ్ క్లాస్ క్వాలిటీ ప్రొడక్ట్స్. ఈ ఫొటోస్, ఓకే, వరల్డ్ క్లాస్ క్వాలిటీ ప్రొడక్ట్స్లో చేంజ్ చేసుకొని మనీ బ్యాక్ గ్యారంటీతో పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఇది ఓవర్ వ్యూ ఆఫ్ ప్రొడక్ట్. ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్. సో ప్రొడక్ట్ ఓవర్ వ్యూ వైపు చూస్తే ఇది ఆటోమొబైల్ ప్రొడక్ట్, అండ్ మీకు థౌజండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీకు ఆన్లైన్ ఉన్నది. మీకు గ్రాసరీస్ కావాలా అంటే పప్పు ధాన్యాలు కావాలా, రైస్ కావాలా, అది కూడా దాంట్లో ఉంటుంది. రైట్, మీకు మొబైల్ కావాలా, లేకపోతే మీకు యాక్సెసరీస్ కావాలా, లేకపోతే వాటర్ కావాలా, ఎవ్రీథింగ్ ఇక్కడ ఆన్లైన్ మీకు దొరుకుతున్నది. ఆన్లైన్ బుక్ చేసుకోండి. గుడ్ ఇన్కమ్ సోర్సెస్ అది ఇస్తున్నాను. సో హూ విల్ హెల్ప్ మీ? చూడండి, ఇదంతా చాలా బాగుంది సార్, 1 lakh ఇన్కమ్ నాకు కూడా కావాలి. ఓకే, నేను కూడా పని చేయడానికి రెడీ ఉంటా. కానీ పని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ కావాలి, ఎవరు నేర్పిస్తున్నారు? సో ఇక్కడ సక్సెస్ఫుల్ టీమ్ ఉన్నది, విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది. ఇది ఒక సిస్టమ్ బేస్డ్ వర్క్ ఇది. ఓకే, సో బుక్స్ ద్వారా, ఆడియో, వీడియో. సో వీళ్ళు ఆల్రెడీ ఈ బిజినెస్ ద్వారా నెలకు 1 lakh, 2 lakh, 3 lakh, మోర్ దాన్ 5 lakh, 10 lakh, 50 lakh కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ కొన్ని బుక్స్ సజెస్ట్ చేస్తున్నారు, బుక్స్ రాసినారు. అది చదువుకుంటే మనకు కూడా ఆ సక్సెస్ నాలెడ్జ్ వస్తుంది. ఆడియో, వీడియో ఉన్నది. మనము వాట్సాప్ మీద, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మీద ఏం చేస్తున్నాము, ఆడియో వింటున్నాము, లేకపోతే వీడియో చూస్తున్నాము. సో దాని ద్వారా మనకు ఏం రాలే, 1 రూపీ ఇన్కమ్ కూడా రాలే. కానీ ఇక్కడ విన్నింగ్ టీంలో మీరు ఆడియో, వీడియో వింటే 100% కొన్ని రోజుల తర్వాత మీరు కూడా రైట్ 3 lakhs ఇన్కమ్, 4 lakhs ఇన్కమ్ తీసుకొని ఇక్కడ ఉంటారు. సెమినార్స్, ట్రైనింగ్స్, లాస్ట్ వీక్ మనం కొన్ని సెమినార్స్ అటెండ్ అయ్యాము. సో ఈ సెమినార్ ద్వారా మనకు నేర్చుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. విన్నింగ్ టీమ్ టూల్స్ ఉన్నది. ఓకే, టూల్స్ అంటే ఒక యాప్. ఇది
మొబైల్‌లో మీరు యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. సో, అది ఒక టూల్ అయిపోయింది. దానికి యూజ్ చేయండి. దాని నుంచి నాలెడ్జ్ తీసుకోండి. రైట్? ఆ నాలెడ్జ్ తీసుకొని హ్యూజ్ బిజినెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది విన్నింగ్ టీమ్ సబ్స్క్రిప్షన్ ₹499 అంటే 365 డేస్ గురించి జస్ట్ 299 సారీ 499 రూపీస్‌లో మీరు రిజిస్టర్ చేసుకొని సిపి కట్టేస్తే మీకు రోజు అప్ టు డేట్ నాలెడ్జ్ ఇక్కడ దొరుకుతుంది. సో, నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు ఎవరు? మెంటర్స్. ఇప్పుడు మా చీఫ్ మెంటర్ ఉన్నారు ఎస్‌పి భారెల్ సార్. అయితే అతను ఒక ఆథర్, ఎంటర్‌ప్రెన్యూర్, సక్సెస్ కోచ్, స్పిరిచ్యువల్ గురు, మోటివేషనల్ స్పీకర్, ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డీ. అంటే చాలా చాలా డిఫరెంట్ కంపెనీస్ అండ్ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో పని చేసుకొని హండ్రెడ్స్ కాదు థౌసండ్స్ ఆఫ్ పీపుల్‌కి ఇతను గైడ్ చేసుకుంటూ వెస్టీజ్‌లో గూడా వేలాది మంది లైఫ్ మార్చేసిన వ్యక్తి ఎస్‌పి బాల్ సాబ్ మన గురించి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు, సపోర్ట్ ఇస్తారు. వాళ్ళు చూడండి ఈ బిజినెస్ ద్వారా పోర్షా కార్ అంటే 1.5 క్రోర్ రూపీస్ కార్ తీసుకున్నారు. మెర్సిడీస్ కార్ తీసుకున్నారు. మొత్తం ఫ్యామిలీ మనకు హెల్ప్ చేయడానికి రెడీ ఉంటుంది. ఓకే. సో, ఇంకొక వ్యక్తి అనూప్ గుప్తా, ఆర్తి గుప్తా వీళ్ళు జాబ్‌లో కొన్ని అప్పులు పెట్టుకొని టెన్షన్ లైఫ్ జీవిస్తుండే ఎప్పుడైతే వెస్టీజ్ ద్వారా వాళ్ళకు ఒక మార్గం ఓపెన్ అయింది. వెస్టీజ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేస్తే ఓకే. ఇవాళ ఒక లగ్జరీ కార్ అంటే 50 లాక్స్ వర్త్ ఆడి కార్ డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే. సో, ఇక్కడ రచిత అండ్ సాగర్ బామ్రి వీళ్ళు ఒక బ్యాంక్‌లో ప్రైవేట్ జాబ్‌లో చిన్నగా ప్రైవేట్ జాబ్ చేసే వ్యక్తి ఇవాళ ఈ బిజినెస్ ద్వారా, ఈ సిస్టమ్ ద్వారా మోర్ థాన్ 14 లాక్స్ ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు. వీళ్ళు చూడండి మనం నార్మల్ పీపుల్ చేస్తున్నారు అని అనుకుంటున్నాము. కానీ ఇక్కడ మంచి క్లాస్ వ్యక్తి అంటే క్లాస్ 1 ఆఫీసర్, గెజెటెడ్ ఆఫీసర్ కన్నా పెద్ద క్లాస్ 1 ఆఫీసర్ అంటాము. కలెక్టరేట్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ చీఫ్ కమిషనర్ కావచ్చు. అట్లాంటివి లెవెల్‌లో ఉన్న వ్యక్తి కూడా వాళ్ళ వైఫ్‌కి సపోర్ట్ చేసుకుంటూ దీంట్లో హైయెస్ట్ ఇన్‌కమ్ సంపాదించారు. ఓకే. సో, వీళ్ళే మదన్ గోపాల్ డాక్టర్ అండ్ స్మృతి రాయ్ మేడం ఇద్దరు డాక్టర్ అయి ఉండి కూడా అంటే ఎంత బిజీ ఉన్నారు. ఇండియాలో చాలా ఫేమస్ డాక్టర్స్ వీళ్ళు. వీళ్ళు కూడా ఇది చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే ఒక ఫ్రీడమ్ లైఫ్ గురించి. ఓకే. వీళ్ళకి కూడా అవసరం ఉన్నది అంటే ఎవరికైనా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక సెక్యూరిటీ లైఫ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి నేను మాట్లాడినా. ఇప్పుడు ఇక్కడ ఉన్న మిస్టర్ రాజేంద్ర ఓకే. రాజేంద్ర జిత్కర్. ఇతను ఒక 3 ఇయర్స్ పని చేసుకొని వెస్టీజ్‌లో మోర్ థాన్ 8 లాక్స్, 9 లాక్స్ ఇన్‌కమ్‌లో ఉన్నారు. ఓకే. కానీ లాస్ట్ ఇయర్ సడెన్‌లీ ఇతను ప్రపంచంలో ఇప్పుడు లేరు. కరోనా టైంలో వెళ్ళిపోయారు, చనిపోయారు. అయినా గూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇవాళ 9 లాక్స్ ఇన్‌కమ్ కంటిన్యూయస్‌లీ వస్తుంది. ఎందుకొస్తుంది అంటే అప్పుడు అతను చేసుకున్న హార్డ్ వర్క్ ద్వారా. వెస్టీజ్‌లో పని చేసినందుకు ఆ ఫ్యామిలీకి కంటిన్యూయస్‌లీ డబ్బులు పోతుంది. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ సెక్యూరిటీ ఇన్‌కమ్ ఫర్ ఫ్యామిలీ. ఇతను అప్‌లైన్ మా మెంటర్ ఇందర్‌వీర్ సింగ్, సతీందర్ కౌర్ వీళ్ళు మాకు హైదరాబాద్‌లో రిజిస్టర్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో, ఆల్రెడీ ఆటోమొబైల్ బిజినెస్‌లో ఉంటూ ఈ బిజినెస్ జాయిన్ అయ్యారు. ఎందుకంటే సెక్యూరిటీ ఇన్‌కమ్, టెన్షన్ ఫ్రీ లైఫ్ కావాలి. ఆల్రెడీ చేస్తున్న పనిలో ఇన్‌కమ్ ఉన్నది. కానీ చాలా టెన్షన్స్ ఉంటాయి. ఇక్కడ టెన్షన్ ఫ్రీ లైఫ్ కావాలి. అండ్ అది చేసుకుంటూ బిజినెస్ ద్వారా, వెస్టీజ్ ద్వారా ఇది చూడండి BMW కార్ వాళ్ళు సాధించారు. ఓకే. 50 లాక్స్ కార్. ఇక్కడ కూడా వర్ణ కార్, 2 కార్ సాధించిన వ్యక్తులున్నారు. ఇది నేను, మా భార్య మేము ఈ బిజినెస్ ద్వారా క్రేటా కార్ మేము తీసుకున్నాము. మా టీమ్‌లో 30 కన్నా ఎక్కువ మంది కార్స్ అచీవర్స్ ఉన్నారు. ఓకే. సో, ఇతను సత్యనారాయణ కుల్కర్ణి సార్ హోమ్ మేకర్. వాళ్ళ వైఫ్ ఇతను ప్రైవేట్ కంపెనీలో ఒక ఇంజినీర్ లాగా పనిచేస్తుండే. నౌ హి ఈస్ ఎర్నింగ్ 4 లాక్స్ పర్ మంత్. ఇతను కమాలుద్దీన్ సార్ అండ్ సయ్యదా షాయిరా మేడం. సో, మేడం ఒక స్కూల్ ప్రిన్సిపల్, ఇతను ఒక ట్రైనర్. ఇవాళ ఈ బిజినెస్ ద్వారా మెర్సిడీస్
బెంజ్ డ్రైవ్ చేస్తున్నారు. ఇతను సలీం క్యాబ్ డ్రైవర్ ఉండి ఇక్కడ 3.5 lakhs తీసుకుంటున్నారు. ఇతను కూడా క్యాబ్ డ్రైవర్. శ్రీనివాస్ 4.5 lakhs ఇన్కమ్ ఉన్నది, రైట్. పురుషోత్తం దాసు గారు, ఇతను ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్, కానీ ఇక్కడ పని చేసుకుంటూ హీఈస్ ఆల్సో అర్నింగ్ 5 lakhs రూపీస్. ఇతను ఫోటోగ్రాఫర్ అయి ఉండి కూడా ఇక్కడ 3 lakhs ఇన్కమ్ సాధించారు. ఇతను కూడా ఫోటోగ్రాఫర్. పవన్ రాజ్, ఇతను ఒక స్టూడెంట్ లాగా జాయిన్ అయ్యారు, రైట్. హీస్ అర్నింగ్ ఇన్ 2-3 lakhs రూపీస్. ఇతను ఒక గోల్డ్ స్మిత్. సో నేమ్ ది బ్యాక్గ్రౌండ్, అంటే ఏ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చూడండి. వీళ్ళు ఒక హౌస్ వైఫ్ ఉన్నది, ఇక్కడ ఇతను వెల్డింగ్ పని చేసేవాళ్ళు, ఇతను ఎలక్ట్రానిక్స్ బిజినెస్, ఇతను రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్, ఇతను సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేసుకుంటే ఇతను నా తమ్ముడు. సో వీళ్ళందరూ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్లో ఉండి కూడా ఈ బిజినెస్ చేసుకొని చాలా సక్సెస్ఫుల్ అయినారు. సో మీరు కూడా సక్సెస్ఫుల్ కావచ్చు. హౌ టు స్టార్ట్, హౌ టు యాక్టివేట్ యువర్ బిజినెస్, గెట్ రిజిస్టర్డ్. మీ డీటెయిల్స్ ఇచ్చేసి మీ ఫోన్ నంబర్, మీ పేరు, మీ సర్ నేమ్, మీ డీటెయిల్ అడ్రస్ ఇచ్చేస్తే మీకు రిజిస్టర్ చేసేస్తాము. మీరు మీ యాప్లోనే మీ కేవైసీ అంటే మీ ఆధార్ కార్డ్ ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేసుకొని, రైట్, యాక్టివేట్ చేయాలి. రిజిస్ట్రేషన్కి ఏం ఫీజు లేదు, కానీ రిజిస్ట్రేషన్ తర్వాత మీ ఇంటికి కావాల్సిన వస్తువులు 3,000, 4,000, 10,000. నేనంటాను ఒక మంచి స్టార్ట్ చేసుకోవాలి అంటే 10,000 వర్త్తో మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు అడిషనల్ ఇంకా 8% ఇక్కడ బెనిఫిట్ ఇన్కమ్ వస్తుంది. ఓకే, 50% అటువైపు, ఇంకా 8% ఇక్కడ నుంచి వస్తుంది. సో 10,000తో స్టార్ట్ చేస్తే చాలా ఫాస్ట్ మీరు దీంట్లో గ్రో చేసుకొని 1 lakh ఇన్కమ్ సాధించుకోవచ్చు. కొంచెం నార్మల్గా స్టార్ట్ చేస్తే 150 పాయింట్స్ అంటే 6,500తో స్టార్ట్ చేస్తే ప్లస్ ఒక 1,000 రూపీస్ విన్నింగ్ టీమ్ నేర్చుకోవడానికి బుక్స్, ఆడియో వీడియో తీసుకుంటే యూ కెన్ స్టార్ట్ ఆన్ అ వెరీ గుడ్ స్కేల్. అండ్ మీరు ఇక్కడ 50,000 నుంచి 1 lakh స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ కంపెనీ ఇస్తున్న కన్జ్యూమర్ ఆఫర్ ఇక్కడ 3,000 వర్త్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ మీరు తీసుకుంటే, ఓకే, మీకు 4 months తర్వాత మీకు 1 month ప్రొడక్ట్స్ కంపెనీ ఫ్రీ ఇస్తుంది. సో ఇట్లా కూడా యాజ్ ఎ కన్జ్యూమర్ మీరు కనెక్ట్ కావచ్చు. సో మీరు ఒక మంచి బిజినెస్ మెన్, ఒక హ్యూజ్ ఇన్కమ్ సాధించుకోవాలి అని అనుకుంటే 10,000 or 6,000తో స్టార్ట్ చేసుకోండి. మేము మీకు హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నాము. సో సమ్మరీ ఏమున్నది ఇక్కడ చూడండి. యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు బికమ్ అ ఎంటర్ప్రెన్యూర్. ఎంటర్ప్రెన్యూర్ అంటే ఏంటిది? ఒక పెద్ద గొప్ప సక్సెస్ఫుల్ వ్యక్తి, ఒక పెద్ద బిజినెస్ టైకూన్ ఇక్కడ నుంచి మీరు కావచ్చు. ఎట్లా? బీ ఏ స్మార్ట్ కన్జ్యూమర్. జస్ట్ రిజిస్టర్ చేసుకుంటే మీరు స్మార్ట్ కన్జ్యూమర్ అయిపోతారు. దాని తర్వాత మీ ఫ్రెండ్స్కి, లేకపోతే రిలేషన్కి, లేకపోతే ఇట్లనే ఆన్లైన్ ఆఫ్లైన్ సోషల్ మీడియా ఫ్రెండ్స్కి మీరు రికమెండ్ చేసి మంచి ఇన్కమ్ ఇక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫాలో విన్నింగ్ టీమ్ సిస్టమ్. దీంట్లో మంచి లెవెల్ కావాలి అంటే నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనము వితౌట్ నాలెడ్జ్ చేసుకుంటే కొన్ని మిస్టేక్స్ జరిగి మనం ఫెయిల్ కావచ్చు, కానీ 100% సక్సెస్ కావాలి అనుకుంటే ఇక్కడ ఫాలో విన్నింగ్ టీమ్ సిస్టమ్, సో దట్ యూ కెన్ బికమ్ అ గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్. సో ఎవరైతే మీకు ఇవాళ పిలిచారో వాళ్ళతో కూర్చోండి, వాళ్ళతో మాట్లాడండి, స్టార్ట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ అడగొచ్చు. నేను కూడా మీకు ఇక్కడ 100% సపోర్ట్ ఇవ్వడానికి రెడీ ఉన్నాను. ఓకే, సో లాస్ట్లో నాకు మా సీనియర్ ఒక క్వశ్చన్ అడిగారు. అతను ఏం అడిగినారంటే, చరణ్ సింగ్, మీరు చేసే పనిలో 6 months మీరు ఆ పనికి వెళ్ళలేదనుకోండి, మీకు ఇన్కమ్ వస్తుందా? నో, రాదు. లాక్డౌన్లో అది ప్రూవ్ అయింది. అన్ని పనులు క్లోజ్ అయిపోతే, ఓకే, లాక్డౌన్ అయిపోతే ఇన్కమ్ 0 అయిపోయింది. కానీ ఇట్లాంటివి వెస్టీజ్ ప్లాట్ఫామ్ నుంచి ఇన్కమ్ కంటిన్యూస్గా వచ్చింది, పెరిగింది, లక్షల్లో ఇన్కమ్ తీసుకున్నాము. ఎందుకు? ఈ పని అట్లా ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఒక కార్లో 4 టైర్ ఉంటాయి, కానీ ఇంకొక టైర్ ఎక్స్ట్రా కార్లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, ఎప్పుడైనా పంక్చర్ అయితే కార్ టైర్ చేంజ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు, మనం టైం వేస్ట్ చేయొద్దు అని. అంటే ఒక సింపుల్ కార్ టైర్లోనే మనం ముందే ఊహించుకొని ఆలోచించుకొని ఒక స్టెప్ని పెట్టుకుంటాము. కానీ మన లైఫ్
ఒక ఇన్కమ్ బండి మీద పోతుంది. ఆ ఇన్కమ్‌కి పంక్చర్ అయితే ఇంకొక స్టెప్‌ని ఇన్కమ్ ఉన్నదా మీ దగ్గర? రైట్. అది లేదు అంటే ఇది ఒక వెస్టీజ్, ఒక 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 రైట్ ఆపర్చునిటీ మీ గురించి ఉన్నది. ఓకే. సో ఇది కామన్ సెన్స్ బిజినెస్. మనము పని చేస్తేనే డబ్బు వస్తుంది. పని చేయలేని పరిస్థితుల్లో డబ్బులు రాదు. ఇక్కడ డబ్బులు మల్టిప్లై కావచ్చు. నెక్స్ట్ 1-2 ఇయర్స్‌లో మీ ఇన్కమ్ డబుల్ అయితదా? చేసే జాబ్‌లో, చేసే పనిలో? కానీ కాదు. కానీ ఇక్కడ మీరు వితిన్ 1 ఇయర్ మీ ఇన్కమ్ డబుల్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది చేసుకున్నారు. అట్లా ట్రైనింగ్ అట్లాంటివి ప్రోగ్రామ్స్ ఇక్కడ మీ గురించి ఉంటుంది. సో 100% సక్సెస్‌ఫుల్ కావచ్చు. ఓకే. సో లాస్ట్‌లో నేనంటాను, మీరు వెస్టీజ్ జాయిన్ అయితే ఒకవైపు, జాయిన్ కాకపోతే కూడా ఒకవైపు. కానీ 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్ టైం అయితే గడిచిపోతూనే ఉంటుంది. ఓకే. మనం ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు కొన్ని మన లైఫ్‌లో వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అది రిటర్న్ రావు. సో ఇప్పుడు మిగిలిన టైం మనము వెస్టీజ్ విన్నింగ్ టీమ్‌లో మనం పెట్టేసి ఒక రైట్ డైరెక్షన్‌లో పని చేసుకుంటూ ఉంటే 100% ఇక్కడ సక్సెస్ కావచ్చు. మీకు ఎవరైతే పిలిపించారో వాళ్ళు మీ శ్రేయాభిలాషి అంటారు. మీ వెల్ విషర్. సో వాళ్ళతో కూర్చోండి. దీని గురించి వివరంగా మాట్లాడి పని స్టార్ట్ చేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే నేనున్నాను. అండ్ డౌట్ లేకపోతే కూడా నేనున్నాను. మీ ఇన్కమ్ 1,00,000, 2,00,000, 3,00,000 కావాలి. మీ లైఫ్‌లో మీరు అనుకున్న అన్ని సాధించాలని నేను గుడ్ విషెస్‌తో నా ప్రెజెంటేషన్ ఇక్కడ కంప్లీట్ చేస్తున్నా. ఓకే. సో థ్యాంక్ యూ. నా ప్రెజెంటేషన్ ఇక్కడ కంప్లీట్ అవుతుంది. సో గోపాల్ గారు అండ్ రాజా గారు. సో లెట్ us ఎండ్ దిస్ సెషన్. మీకు ఏదైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే మీరు అడగొచ్చు. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్.